అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ ముందు ఈ వీడియో ద్వారా రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం, ఒక మురబ్బీ దాయి ఒక జమాతులో పెద్ద స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల పట్ల ఆయన వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం నాకు ఎంత మాత్రం కూడా సమంజసం అనిపించలేదు. ఆ విషయాన్నే మీ ముందుంచుతూ కొన్ని ముఖ్యమైనటువంటి హితవులు చేసే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఆ ధార్మిక వ్యక్తి అంటే ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సమాజంలో పేద సాధనను ఆదుకునేటువంటి హదీసులను, అలాగే మనల్ని సంస్కరించేటువంటి హదీసులను మనం పెద్దవిగా పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరం దానం చేయమన్నారనో, కూర్చొని నీళ్లు త్రాగమన్నారనో, కుడి చేత్తో నీళ్లు త్రాగమన్నారనో ఇత్యాది విషయాలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి చిన్న చిన్న విషయాల వైపు మనం వెళ్ళకూడదు. పెద్ద పెద్ద హదీసులను అధ్యయనం చేయాలి, వాటి లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి, దానికి అనుగుణంగా ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. నేను ఆయన యొక్క మాటల ద్వారా అటువంటి అభిప్రాయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి దయచేసి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఏ సహీ అహాదీస్ అయినప్పుడు కూడా ఇది అవసరం లేనటువంటిది, ఇది చిన్నది, ఇది మనం ఆచరించకపోయినా పర్వాలేదు అనడం ఒక విశ్వాసికి ఎంత మాత్రం తగినటువంటి పని? అసలు ఇది సమంజసమైనటువంటి విషయమేనా? అతడు నిజమైన విశ్వాసి కాగలుగుతాడా ఈ మాట అని? విశ్వాసపు షరతులు పూర్తి చేయగలుగుతాడా? ఒక్కసారి మీరు మీ మనసుపై చేయి వేసుకుని ఆలోచించే ప్రయత్నం చేయండి మహాశయ. మరి ఎటువంటి వ్యక్తుల యొక్క ప్రసంగాలను మనం వింటూ ఉన్నాం, ఎటువంటి వ్యక్తులను మనం అనుసరిస్తూ ఉన్నాం, ఎటువంటి వ్యక్తుల దగ్గర మనం ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తప్పనిసరిగా ఆగి ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ రంగంలో నష్టం జరిగినా, ఏ వ్యవహారంలో నష్టం జరిగినా ఎవరో ఒకళ్ళు మనకు సహాయం అందించి పైకి లేపుతారు, లేదా మహా అయితే మనం ప్రాణం పోతుంది అంతే. కానీ ఏదైతే ధార్మిక నియమ నిబంధనావళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ప్రాతిపదికన అవతరింప చేయడం జరిగిందో, అందులో గనక లోటుపాట్లతో మనం ఆచరించినట్లయితే మన దృష్టిలో అవి చిన్నవిగానే ఉంటూ ఒకవేళ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి షరియత్ దృష్టిలో పెద్దవైనట్లయితే ఆ యొక్క పరలోకపు దైవ శిక్ష నుంచి మనల్ని కాపాడేవారు ఎవరు ఉంటారు మనసు? ఒక్కసారి ఆలోచించండి. ఇక ఈ వ్యక్తి చేసినటువంటి ఆ హదీసుల విషయానికి వచ్చేటప్పటికీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరపు దానం చేసినప్పుడు కూడా మీరు స్వర్గాన్ని పొందే ప్రయత్నం చేయండి అన్నారు. ఇది చిన్న హదీసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాట అనడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఆ హదీస్ యొక్క లోతుల్లోకి వెళితే మీకు అర్థమవుతుంది. ఏదైతే లోతుల్లోకి వెళ్ళమని మీరు చెబుతూ ఉన్నారో ఆ హదీసుల యొక్క లోతుల్లోకి మీరే వెళ్ళడం లేదు. ఎక్కడి వరకు అర్థాలు నేర్చుకున్నారో ధర్మంలో అక్కడే ఆగిపోయారు. మీరు మీ సొంత భావాలు అర్థాలతో మీరు ధర్మాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆచరించే ప్రయత్నం చేస్తున్న విషయం మీ మాటలోనే అర్థమైపోతుంది. ఇక ఈ యొక్క హదీస్ యొక్క లోతైన అర్థం ఏంటంటే, పేదవాడైనటువంటి సహాబీ అయినా, ఉన్నతుడైనటువంటి ధనం కలిగినటువంటి సహాబీ అయినప్పటికీ కూడా ఎవరి స్థాయిలో వారు దాన ధర్మాలు చేయాలనేటువంటి బోధన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులు చేయడం జరిగింది. అంటే ఏమీ లేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి కేవలం ఒక ఖర్జూరమైనప్పటికీ కూడా అందులో సగ భాగానైనప్పటికీ కూడా ఇచ్చి మీరు స్వర్గాన్ని సంపాదించుకోండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే లేనటువంటి వాడికి దాన ధర్మాలు చేసేటువంటి ఉత్సాహాన్ని నింపేటువంటి హదీస్ ఇది. అలాగే ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాలనేటువంటి అర్థాన్ని ఈ హదీస్ మనకు నేర్పిస్తుంది. మరి ఇది చిన్న విషయమా? మీరు ప్రథమంగా చెప్పినటువంటి విషయంలోనే ఈ విషయం అత్యున్నతంగా నెరవేర్చబడుతుంది కదా. అంటే వేద సాధనను, అగత్య పనులను ఆదుకునేటువంటి పెద్ద పెద్ద హదీసుల పట్ల మనం మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలని చెప్పారు కదా మీరు. మరి ఇది దానికి సంబంధించిన హదీస్ కాదా? మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక రెండవ హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని నీళ్లు తాగమన్నారు అనేది మీకు చిన్న హదీసు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం ఒక విశ్వాసికి, దైవ విధేయుడికి ఉదయం నిద్రలేచి మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా సకల రంగాలలో ఆదర్శనీయమైనటువంటి జీవిత విధానం. అందులో భాగంగానే కూర్చుని నీళ్లు త్రాగడం కూడా ఉంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు నిలబడి నీళ్ళు త్రాగినప్పుడు కూడా అభ్యంతరం లేదని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర పరిశీలించినట్లయితే సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మঈన్ యొక్క జీవిత చరిత్రను పరిశీలించినట్లయితే మనకు తెలుస్తుంది. కానీ మీకు వీలైనంత మటుకు కూర్చుని నీళ్లు త్రాగమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఇది సున్నత్, ఇది పుణ్యాలను సంపాదించి పెట్టేటువంటి ఆచరణ. మరి దీన్ని ఎలా మీరు చిన్న హదీస్ అని చెప్పారు? ఇంకా లోతులకు వెళ్ళినట్లయితే ఇది ఎంత ఉత్తమమైనటువంటి హదీస్ కూడా మీకు తెలియజెప్తాను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఆజ్ఞ అయితే కూర్చుని నీళ్లు త్రాగమని చెప్పి ఇవ్వడం జరిగిందో, తాకీదు చేయడం జరిగిందో, దానికోసం ఈరోజు డెవలప్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కూర్చుని నీళ్లు త్రాగితే మీ యొక్క జీర్ణ వ్యవస్థ పాడవదని చెప్పి తెలియజేస్తుంది. నిలబడి నీళ్ళు త్రాగితే ఒకవేళ మీ యొక్క అన్నవాహికలో నీరు పైనుంచి క్రింద ఒక్కసారిగా పడడం వల్ల ఆ యొక్క ప్రేగుల యొక్క గోడలు దెబ్బతింటాయి, దానివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు సైన్స్ చెప్తూ ఉంది. నాటి 1650 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరోగ్యకరమైనటువంటి జీవిత విధానాన్ని, సైంటిఫిక్ వాటర్ డ్రింకింగ్ ప్రొసీజర్ని తెలియజేశారు. ఇది మీ దృష్టిలో చిన్న హదీస్ అయితే అయి ఉండవచ్చు, కానీ మా దృష్టిలో చిన్నది పెద్దది కూడా లేదు. అసలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఒక్క ఆజ్ఞ కూడా అతి పెద్దదైనటువంటి విషయమే. దాన్ని మేము అంగీకరిస్తాం, ఆచరించడానికి 100% ప్రయత్నం చేస్తాం. విశ్వాసులుగా మా యొక్క విధి కర్తవ్యం అది. ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితుల్లో దాన్ని విడిచిపెట్టినట్లయితే మేము బాధాతప్త హృదయంతోనే దాన్ని విడిచిపెడతామేమో తప్ప ఇది చిన్నదే కదా తీసిపడేయండి అనేటువంటి అల్లాహు అక్బర్, అల్లాహ్ క్షమించుగాక, అస్తగ్ఫిరుల్లాహ్, ఇటువంటి విషయం ఒక విశ్వాస దగ్గర ఎంత మాత్రం ఉండకూడదు కూడా. ఇక మూడో విషయాన్ని ప్రస్తావించారు, కుడి చేత్తోనే నీళ్లు త్రాగమని. ఇది చిన్న విషయం ఆయన అంటే ప్రతీదీ మీకు అవసరం లేనిది చిన్న విషయమే. పెద్ద విషయాలు ఏంటంటే పెద్దగా మీకు కనబడేటువంటి విషయాలే. హాజరా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞ ఏంటంటే ప్రతి మంచి విషయాన్ని, మంచి పనిని కుడి చేతితో ప్రారంభించండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈవెన్ మీరు వజూ చేసినప్పుడు కూడా కుడి చేతితో ప్రారంభిస్తారు, మీరు గోళ్ళు కత్తించుకున్నప్పుడు కూడా కుడి చేతితో ప్రారంభిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాంతం కూడా ప్రతి మంచి పనిని కూడా కుడి చేతితోనే ప్రారంభించారు. ఇది శుభసూచకం కూడా. మరి ఈ విషయాన్ని చిన్నదిగా మీరు ఎలా భావించారు? ఒక వ్యక్తికి ఎడం చేత్తో మంచినీళ్ళు అందిస్తే అతడు ఆనందంగా భావిస్తాడా? కేవలం మంచినీళ్ళు అందించాడు అంతే. అతను ఇంకేమి కలపలేదు, మంచినీటిలో చేయి పెట్టలేదు. కానీ అందించేటువంటి విషయంలో కూడా ఎడమ చేత్తో అందిస్తే అది అతని యొక్క గౌరవాన్ని భంగం కలిగించే విషయంగా ఈరోజు భావిస్తాడు మనిషి. అటువంటిది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి సంస్కార శైలిని నేర్పించారు. ఇదే ఇస్లాం యొక్క ఔన్నత్యం కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అనేకమైనటువంటి ఆదర్శాలు ఉన్నాయి. చిన్నవి పెద్దవి అన్నీ కూడా అతి ముఖ్యమైనటువంటి విశ్వాసికి. ఇక ఒక హదీస్ని కూడా దీని ప్రాతిపదికగా మీ ముందు నేను తెలియపరుస్తాను. దీని ద్వారానప్పుడు కూడా అటువంటి వ్యక్తులకి తెలియపరిచే ప్రయత్నం చేయండి, మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. యూదుల వద్దకు ఆనాడు సహాబాలు సందేశం అందించేటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు, అంటే ఇద్దరి కలయిక జరిగినప్పుడు యూదులు అడిగారు, ఏంటి మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతి చిన్నదైనటువంటి విషయాలు, బాత్రూమ్కి అంటే తహరత్కు వెళ్ళేటువంటి విషయాలు కూడా నేర్పిస్తున్నాడంట, ఇది ఎక్కడి చోద్యమయ్యా అని అడిగారు వాళ్ళు. అప్పుడు సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మঈన్, అవునండి చిన్న విషయాలు కూడా ఎందుకు అవసరం లేనటువంటి విషయాలు కూడా చెప్తారు రసూలుల్లాహి వారు అంటారు. మీలాంటి వ్యక్తులైతే, మీలాంటి నాలెడ్జ్ లేనటువంటి ధార్మిక పండితులైతే. కానీ వారు సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మঈన్, అల్లాహ్ యొక్క స్వర్గపు శుభవార్త పొందినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు. వారు ధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఆ విధంగానే అర్థం చేసుకోవాలని అనేటువంటి సందేశాన్ని మేము ఇవ్వడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం కూడా అదే. వారు అన్నారు, అవును మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహరత్ అనగా బాత్రూమ్కి వెళ్ళేటువంటి నియమ నిబంధనలు కూడా తెలియజేశారు. మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెచ్చినటువంటి ధర్మం కనీసం తహరత్ చేసుకునేటువంటి విషయంలో కూడా మమ్మల్ని మార్గదర్శకత్వం లేకుండా ఊరికనే విడిచిపెట్టడం జరగలేదు. అందులో కూడా మాకు మార్గదర్శకత్వం వహించింది. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్హమ్దులిల్లాహ్ మాకు బోధించారు. ఇది చాలా గొప్ప విషయం అని వారు సాక్ష్యం ఇచ్చారు. సరే, ఇటువంటి అర్ధ జ్ఞాన పండితుల ద్వారా ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులకి నేను వదిలేస్తున్నాను, వారు ఏ ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో. కానీ ఒక హెచ్చరిక మాత్రం చేస్తున్నాను మహాశిలారా, అల్లాహ్ యొక్క ధర్మం ఈ ప్రపంచంలో
అతి విలువైనటువంటిది, ప్రపంచ సకల సంపదల కంటే కూడా ఉన్నతమైనటువంటి మహాభాగ్యం ఏదైనా ఉందంటే అది విశ్వాసం మాత్రమే. దాన్ని నెరవేర్చేటందుకు తన ప్రాణాలను సైతం కూడా పణంగా పెట్టి ఒక విశ్వాసి ప్రయత్నం చేయాలి. ఇది విశ్వాసం యొక్క అసలు భావం. అందులో భాగంగానే అల్లాహ్ యొక్క ఆజ్ఞను అనుసరించాలి. ఆ ఆజ్ఞకు ఆచరణ రూపమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత విధానాన్ని కూడా తూచా తప్పకుండా ఆచరించాలి. అంతేగాని మన యొక్క మేధస్సులోకి ఓ హదీసు అర్థం కావడం లేదు, దీన్ని తీసి పడేద్దాం, ఇది నాకు ఈ విధంగా అర్థమవుతుంది కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి హదీసు అని చెప్పి రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలతో అనేకమైనటువంటి సంఘాలు వర్గాలుగా ముస్లిం సమాజం విడిపోయింది. ముస్లిం సమాజం యావత్తు కూడా ఏకం కావాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకే సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఇటువంటి అర్థజ్ఞాన పండితుల నుంచి బయటపడి వాస్తవమైనటువంటి విజ్ఞానంలో ప్రవేశించాలంటే అది అతీవుర్ రసూల్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అనుసరించండి, అల్లాహ్ వైపునకు మరలండి అనేటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరచడం జరిగింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ అహాదీస్ గ్రంథాల ప్రాతిపదికన ఏ సున్నతులు అయితే మన వరకు చేరాయో 100% తూచా తప్పకుండా ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఒక విశ్వాసి పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా మనగలుగుతాడు. అల్లాహ్ ఎదుట కూడా ఆనాడు ప్రళయతను నిలవగలుగుతాడు. లేకుంటే కనుక ప్రతి చిన్నదనుకునేటువంటి ఇక్కడ ధార్మిక విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత మన కంఠపాసంగా మారి మనం నరకానికి చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు మహాసన. కాబట్టి ఇటువంటి వ్యక్తుల వద్ద ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితులను దూరంగా ఉంచుకొని పట్టభద్రులైనటువంటి ఉన్నతమైనటువంటి ధార్మిక పండితుల ద్వారా ఖురాన్ మరియు సహీ అహాదీస్ గ్రంథాల ద్వారా ప్రతీదీ కూడా ఆధారంతో చెప్పేటువంటి దలీల్తో చెప్పేటువంటి ధార్మిక పండితుల వద్ద మీరు ధార్మిక జ్ఞానం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇస్లాం యొక్క ఔన్నత్యమే ఇది. ప్రతి రంగంలో ప్రతి విషయంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణా విధానం మార్గదర్శకత్వం మనం అనుసరించడమే ఇది ఇండైరెక్ట్గా ఒక సందేశం కూడా సమాజానికి. ఎందుకంటే ఈనాటి సమాజం కళ్ళెం లేని గుర్రంలా ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఒక ముస్లిం దైవ విధేయుడు కళ్ళెం ఉన్నటువంటి గుర్రం వంటి వాడు. ఆ కళ్ళెం అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసు, దాన్ని వీడి పరిగెట్టాలని ప్రయత్నించినట్లయితే మనం అమ్మార్గానికి గురైపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ ఆ కళ్ళెల నుండి జీవించినట్లయితే ఇస్లాం యొక్క శుచి శుభ్రతలు, వినయ విధేయతలు, ఉన్నతమైనటువంటి వ్యాపార విలువలు, కుటుంబ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కూడా సమాజాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయి. మీరు నోటితో సందేశం ఇవ్వకుండానే మీ ఆచరణ ద్వారా సందేశం ప్రజల వద్దకు చేరుకుంటుంది. ఒకవేళ ఇన్షాల్లా అల్లాహ్ తరిస్తే వారు ఆలోచించినట్లయితే రుజుమార్గం కూడా వారికి లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వంత తెలివితేటలతో ధర్మాన్ని విభిన్న వర్గాలుగా చీల్చేసేటువంటి ఇటువంటి వ్యక్తుల యొక్క సందేశాల నుండి దూరంగా ఉంటారని, వాస్తవ ధార్మిక మార్గానికి విలువనిచ్చి ఖురాన్ మరియు సహీ అహాదీసుల మార్గంలో ధర్మాన్ని అధ్యయనం చేసి స్వచ్ఛమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని ఆచరిస్తారని, ఇంకా ఆ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు అందరికీ ప్రసాదించాలని మనసా వాచకరమైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దువా చేసుకుంటూ ముగిస్తున్నాను. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.